తల్లిదండ్రుల సంక్షేమ చట్టం ప్రగతిశీల నిర్ణయం. కేంద్ర సామాజిక న్యాయ శాఖ కార్యదర్శి ఈ విధంగా తెలియజేశారు. తెలంగాణలో తల్లిదండ్రుల సంక్షేమ చట్టం ప్రగతిశీల నిర్ణయమని, సామాజిక రక్షణలో ప్రధాన ముందడుగని కేంద్ర సామాజిక న్యాయ శాఖ కార్యదర్శి సుధాంష్ పంత్ తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో పురోగతి ఉన్నా మరింత సమర్థంగా అమలు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై తెలంగాణ సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రీ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, పౌర హక్కుల రక్షణ, ఎస్సీ బీసీ వసతి గృహాల నిర్మాణం, ట్రాన్స్జెండర్ల పునరావాసం, యాంత్రిక శానిటేషన్ వ్యవస్థ పథకాలపై వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో మరింత మందికి ఆర్థిక సాయం అందిస్తామని, అర్హులైన లబ్ధిదారులకు విస్తృత ప్రయోజనాలు అందుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కేంద్రం నుంచి సహాయం కావాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఘోష్ తెలిపారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగుల సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారన్నమాట. సో తెలంగాణలో అందించే సంక్షేమ పథకాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం నిధులు అయితే అవసరమని, అందువల్ల కేంద్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలకు సాయం చేయాలని చెప్పి కోవడం జరిగిందనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.